ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో 35వ పద్యాన్ని చూస్తున్నాం. అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగిడి సోమ జానకీ కువలయ నెత్ర గబ్బితను కొండల నుండు ఘనంబా మైథిలీ నవనవయవనంబను వనంబునకున్ మదదంతి నీవే కాదవిలి భజింతు నిన్నెప్పుడు దశరథి కరుణాపయోనిధి. అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడి సోమా. సంబోధనండి. శ్రీరామ, సీతాదేవి కన్నులు అనేది కలువలకు చంద్రుడు వంటి వాడవు, జానకీదేవి స్తనశైలములందుండెడి మేఘుడవు, సీతాదేవి నవయవనమనేది వనమునకు మదపుటేనుగు వంటి వాడవు అయిన నిన్ను నేను ఎల్లప్పుడూ సేవించేదను అని కవి అంటున్నాడు. ఈ పద్యంలో శ్రీరామచంద్రుని శృంగారరామునిగా దర్శించి ఆనందిస్తున్నాడు కవి. కవులకు వాగ్గేయకారులకు తన ప్రభువును శృంగారరాయునిగా సైతం వర్ణించడం ఒక సాంప్రదాయంగా కనిపిస్తోంది. పద కవితా పితామహుడైనటువంటి అన్నమయ్య వెంకటేశ్వరుని గురించి రచించినటువంటి శృంగార కీర్తనలు ప్రత్యేక విభాగం కిందకే వస్తున్నాయి. రామదాసు కూడా ఈ మార్గంలోనే ఉన్నాడని చెప్పుకోవటం కోసమే ఈ పద్యాన్ని ఇక్కడ చెబుతున్నాను. ఇటువంటివి మరికొన్ని పద్యాలు గనక వస్తే దాటి వెళ్ళిపోదాం. మైథిలీ నవయౌవనంబను వనంబునకున్ మదదంతి. సీతాదేవి యొక్క నవయవ్వనమనే వనానికి మదపుటేనుగు వంటి వాడా అన్న సంబోధన రామభక్తుల మనసులకు కొంచెం చివుక్కుమనిపించేటటువంటిదే. అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడి సోమ జానకీ కువలయ నేత్ర గబ్బితను కొండల నుండు ఘనంబాం మైథిలీ నవనవయవ్వనంబను వనంబునకున్ మదదంతి నీవే కాన్ తవిలి భజింతు నిన్నెప్పుడు దశరథి కరుణాపయోనిధి. స్వస్తి.